శ్రీ రావు గారు చాలా విద్యార్థికులు ఎంతటి నిరాడంబరంగా ఉంటారో వారిని చూసి ఎన్నో నేర్చుకోవాలి. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వారు ఉద్యోగరీత్యా అన్ని విషయాలు తెలుసు, ఎంతో జ్ఞానం ఉన్న మహనీయుడు. వారి సందేశం మనం ప్రత్యేకంగా ఇంకో సమయంలో తీసుకోవాలి. వారు ఎప్పుడు తెర వెనకుంటారు. సార్ ఇప్పుడు సహకరించారంటున్నారు. అసలు ఇంటిని పూర్తిగా ధ్యాన కేంద్రానికి ఇచ్చి ఎంతోమంది వస్తూ ఉంటారు. అందులో విశాఖపట్నం సెంటర్లో ఒక గొప్ప కేంద్రాన్ని నడపడానికి ఆయన సహకరించడం, వారు ఉండడం, అందరికీ ఎవరు వచ్చినా ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడం చాలా అద్భుతం. అలాంటి గ్రేట్ మాస్టర్ 10 రోజులు ఇక్కడ ఉండడం ప్రకృతి వ్యాలీకి ఎంతో బ్లెస్సింగ్. వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. సీతమ్మధార ప్రతి ఇంటికి మన ధ్యానం చేరాలి. సీతమ్మధారలో మీరు తయారు చేసిన ధ్యానులందరితో నిరంతరము కార్యక్రమాలు జరగాలి. ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇంత విశ్వవ్యాప్తం అయిందంటే ధ్యాన కేంద్రాల వల్లే. ధ్యాన కేంద్రం నిర్వర్తించడం ఎంత కష్టం అంటే ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళకి మాస్టర్స్ని తీసుకురావాలి, అక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి, అందరూ వచ్చే వాళ్ళకి అన్నీ చూడాలి. నిరంతరం ధ్యాన యజ్ఞం చేస్తే ఒక 10 రోజులు చేస్తాం. ఈ 10 రోజులు చేస్తే తెలిసిన నలుగురు సహకారం చేస్తారు. కానీ ధ్యాన కేంద్రాలకి సహకారం ఉండదు. ఒకవేళ ఆ ధ్యాన కేంద్రాలు నిర్వర్తించే వాళ్ళకి సహకారం ఉండకపోగా మాలాంటి వాళ్ళు వెళ్ళి పుస్తకాలు ఇస్తాం, మా దగ్గర కార్యక్రమాలు అవుతున్నాయి, మీరు చందాలు వసూలు చేయండి అని. ఇది వారికి ఎంతో భారం. అందుకని ఈ సంవత్సరం నేను పుస్తకాలు కొట్టించలే. ధ్యాన కేంద్రాలని నేను కోరుతున్నది ఒకటే, మీరు మీ దగ్గరున్న ధ్యాన కేంద్రాన్ని బలోపేతం చేయండి. ఇంకా కేంద్రాలు రావాలి. భారతదేశంలో ఉన్న 7,20,000 గ్రామాల్లో ధ్యాన కేంద్రాలు రావాలి. ఎక్కడో ప్రకృతి వ్యాలీని పెంచి పోషించడం, లేకపోతే ఎక్కడో ఉన్న ఒక పెద్ద దాన్ని మీరు పెంచి పోషించడము మీ లక్ష్యం కాదు. గత సంవత్సరం ఇదే వేదిక మీద చంటి తగరపలస నుంచి వచ్చాడు. చంటి ఒక యంగ్ పిల్లవాడు. గత సంవత్సరం ఇదే వేదిక మీద అన్నాడు, నేను డబ్బులు బాగా సంపాదిస్తున్నాను, వచ్చే సంవత్సరం ఇంకా సంపాదించి నేను ప్రకృతి వ్యాలీకి ఇస్తాను అన్నాడు. అంటే నేనేం చెప్పానంటే, నాయన 2013లో టీవీలో మన మీద వ్యతిరేకంగా వస్తున్నప్పుడు, పిరమిడ్ సొసైటీ మీద వ్యతిరేకమైన ప్రచారం జరుగుతున్నప్పుడు నువ్వు ఒక పెద్ద క్లాస్ పెట్టావు తగరపలసలో. పత్రికతో నేను వచ్చాను. పబ్లిక్లోకి రావడానికి కూడా భయపడేవారు అందరూ. పబ్లిక్లో పిరమిడ్ సొసైటీ అంటే ఒక యాంటీ ప్రచారం జరిగిన రోజుల్లో నువ్వు ఒక గొప్ప క్లాస్ పెట్టావు, అందరూ యూత్ ఉన్నారు. ఇవాళ తగరపలసలో మళ్ళీ కేంద్రం కావాలి, నీ డబ్బు అక్కడ ఖర్చు పెట్టు అని చెప్పాను. ఆ అబ్బాయి అక్కడ కేంద్రం నిర్వర్తిస్తే అతను ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ జరిగే వెజిటబుల్స్ అన్నీ నేను ఇస్తాను అని నాకు ఒక 50,000 రూపాయలు పంపించి వెజిటబుల్స్ అన్నీ నేనే ఇస్తాను అన్నాడు. అక్కడ కేంద్రం కావాలి. ఆ కేంద్రం ఉంటే వెజిటబుల్స్ అయినా వస్తాయి, ఇంకోటైనా వస్తాయి. మీ అందరినీ కోరుతున్నది ఒకటే, మీ దగ్గరున్న కేంద్రాలకి మీరు విరాళాలు ఇవ్వండి. మీ దగ్గర ఎవరైతే ధ్యాన కేంద్రాలు నిర్వర్తిస్తున్నారో, మీ ప్రాంతాల్లో ధ్యాన ప్రచారం కోసం ఆ కేంద్రాన్ని పెట్టి చేస్తున్నారో, వారికి సహకరించడం చాలా అవసరం. వాళ్ళు ఎవరిని అడుగుతారు? పెద్ద సంస్థలైతే ఎవరో ఒకరిని పంపిస్తాం, 4గురినో 10 మందినో ఒక్కొక్క చోటకి. నాకు కుదరడం లేదు. ఎందుకంటే డిసెంబర్ వరకు కడతాల్లో కార్యక్రమం, డిసెంబర్ తర్వాత మాకు కొటాల్లో కార్యక్రమం, జనవరి తర్వాత పండగ అయిపోయిన తర్వాత ప్రకృతి వ్యాలీ. నేను ఎవరి దగ్గరికి పంపించడానికి టైం లేదు. నా మనసులో కూడా వెళ్ళి చందాడడానికి వచ్చాడరా అని భావన వాళ్ళకు ఉంటుందేమో అని నాకే ముందు బాధ. రాయలసీమ వెళ్ళాను ఆ మధ్యన, కర్నూలు ప్రాంతానికి. సురేష్ ఏదో అక్కడ ఓపెనింగ్ ఉంది, యానివర్సరీ ఉంది, మీరు 24వ తారీఖు అంటే 24 మళ్ళీ 30వ తారీఖు అక్కడ ఆళ్ళగడ్డలో పెద్ద కార్యక్రమం ఉంది, ఆ రెండట్లకి మీరు రావాలన్నాడు. ఈ మధ్య గ్యాప్లో అయితే నేను అందరినీ పిలుస్తానురా, క్లాసులు పెట్టకు, అన్ని కేంద్రాలకి వెళ్తాను అన్నాను. ఆ అబ్బాయి క్లాసులు అరేంజ్ చేశాడు. వాళ్ళు అడిగేవారట, సార్ ఎందుకు వస్తున్నారు, పుస్తకాలు పట్టుకొస్తున్నారా అని.
ఇదివరకు సీనియర్ మాస్టర్స్ ఎవరైనా వస్తారంటే రండి రండి అని ఎదురు చూసేవారు. ఇప్పుడు ఎలా ఎవరైనా వస్తున్నారంటే ఏమైనా పుస్తకాలు తెస్తారేమో అని భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా ఎప్పుడూ మేము తక్కువే కొట్టించాం. ఈ సంవత్సరం అసలు పుస్తకాలు వద్దన్నాను. మొన్నే వంశీ అలా కాదు, ఆ రిసీట్ బుక్స్ ఉన్నాయండి, ఎవరైనా అడిగితే ఇవ్వాలి కదా. ఇంకా మా బాలమ్మ పుస్తకాలు పంపండి పుస్తకాలు పంపండి అంటూ ఉంటారు. అనకాపల్లి, ఏ సార్ మీరు పుస్తకాలు పంపలేదు, రసీదు పుస్తకాలు. అమ్మ పంపుతున్నాను రేపు రేపు అంటే, ఏం రేపండి బాబు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అందరూ పట్టుకుపోతారు, నేను ఎక్కడ తేను అని ఆవిడ అనడం. ఇలాంటివి చూసి ఒక 500 పుస్తకాలు కొట్టించాను. ఒక 50 పుస్తకాలు పెంచాం, 450 అలా ఉన్నాయి. ఇక్కడ కార్యక్రమం అంటే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, 2 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పుస్తకాలు మొత్తం తీసేయడమే మంచిదని అనిపిస్తుంది అందరూ కూడా. అకౌంట్లు ఉన్నాయి కాబట్టి అకౌంట్లో వేసేవారు. చూసిన వాళ్ళు బాగుందనుకుంటే చేస్తారు. ఇందాక బొద్దుడు చెప్పారు కదా, నారాయణలు అయితే లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది. మరి ఎలా నడుపుతావు ఈ కార్యక్రమం అని అడిగారు నన్ను. అడిగితే నేను అన్నాను, ఒకవేళ పెయినే నాకు రాసి ఉంటే అది అనుభవిస్తాం. ఆ అవమానమో ఆ పెయినే నాకు రాసి ఉంటే అనుభవిస్తాను. అంతేగాని స్నేహితు బాలకృష్ణ గారు వస్తారు, ఆయన అన్నారు, మీకు డబ్బు వద్దా, మీరు పుస్తకాలు కొనుక్కెళ్ళిపోండి, మీరు అన్నదానానికి ఇచ్చేస్తారేమో పొరపాటున అన్నాను ఓ రోజు. మీరు అన్నదానానికి ఇచ్చేస్తారేమో మీ డబ్బులు, మీ దగ్గర ఉన్న డబ్బులతో బుక్స్ కొనుక్కెళ్ళండి, మీకు ఇంటికి వెళ్ళడానికి టికెట్లు పెట్టుకుని అంటే, ఏం పిచ్చాండి మీకు, ఏంటి అడగకపోతే అమ్మాయినా పెట్టదంటే, అడిగి పెట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ ధ్యానులే, ఉన్నవాళ్ళు ఏది చేయగలరో చేస్తారు. మనం ఏం చేయాలో అది చేయాలి, నేనేం చేయాలో అది చేయాలి, అది నా బాధ్యత. ఇక్కడ లోపం ఉంటే అది నా బాధ్యత, ఇక్కడ ఏదైనా బాగోకపోతే అది నా బాధ్యత. నా శక్తి మేరకు చేయాలనే తపనతో కార్యక్రమం, నేను అంటే నా టీం, మన మాస్టర్స్ వీళ్ళనందుగా మనం ఏర్పాటు చేయాలి. 8 ధ్యాన మహాచక్రాలు ఎంతటి భాగ్యం, ఎంతటి భాగ్యం. ఎవరికి దొరుకుతుంది ఇది? ఇంత అడవిలోకి ఎవరు వస్తారు? మీరు అంత దూరం నుంచి అంత ప్రయాసతో వచ్చున్నారు. వీళ్ళందరికీ చక్కటి అకామిడేషన్ అవ్వాలి. వంశీ అంటున్నారు ఇలాంటివన్నీ కట్టేద్దాం అంతే. ఎవరికి అకామిడేషన్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి మహాయాగాలు అద్భుతంగా జరగాలి. 500 x 500 పిరమిడ్కి బ్రహ్మర్షి పత్రిజీ భూమి పూజ చేశారు. రోజు పిలిచి 22 ఫిబ్రవరి 7వ తేదీన నేను ఇంటర్నేషనల్ సెంటర్ చికాగోలో చేయాలనుకున్నాను. అది ప్రకృతి వ్యాలీలోనే. పిరమిడ్ కడతావా అన్నారు. కడతాను. ఎంత సైజు అన్నారు. 2014లో మీ నోటి నుంచి 500 x 500 పిరమిడ్ వచ్చింది. మీ సంకల్పానికి వికల్పం చేసే హక్కు అధికారం నాకెక్కడిది? మీరు అన్నట్టుగా 500 అవుతుంది సార్. ఎలా కడతావు? 200 అయినా కష్టమే, 500 అయినా కష్టమే. కష్టం అనుకుంటే ఎవరో ఏదో జరుగుతుంది. మీరేమనుకున్నారో అది అవుతుంది అని. అయితే రేపు భూమి పూజ పెట్టుకున్నారు. ఇంకొకడ కొబ్బరికాయ కొట్టారు, భూమి పూజ అయ్యింది. దానికి ఏ సమయంలో రావాలో, ఏం చేయాలో ఎవరో వచ్చి చేస్తారని ఏమి ఎదురు చూడడం లేదు. ఏం చేయాలో, ఏం చేయగలమో ఆ బాధ్యతలో 1% కూడా తప్పించుకుని ఏదో ఎవరి మీద బాధ్యతలు నెట్టే ఆ అవగాహనతో లేను. ఏం చేయాలో అది చేద్దాం. ఎవరు రావాలో వారు వస్తూ ఉంటారు. 500 పిరమిడ్ వస్తుంది. అలాగే ఇక్కడ 111 అడుగుల ప్రపంచంలోనే అతిపెద్దదైన శ్రీకృష్ణుడి విగ్రహం. ఇది ఒక గొప్ప టూరిస్ట్ ప్లేస్, అది వస్తుంది. ఈ పక్కనే పత్రిజీ చైతన్య ఆరామం, దివ్య ఆరామం, ఒక పెద్ద కొండ, దాని మీద పత్రిజీ యొక్క ప్రతిమ. యాక్చువల్గా ఈ పాటికి రావాలి అది. ఆయన అమెరికాలో పెనుమంట్ర శ్రీనివాసరాజు గారి ద్వారానే వారి పరిచయం. వడయార్ గారు అమెరికాలో 111 అడుగుల రామానుజాచార్యులు విగ్రహం పెడుతున్నారు, తయారు చేస్తున్నారు. విండ్ టెస్ట్ కోసం ఆయన పంపిస్తానన్నారు. అది జరిగిన తర్వాత ఈ 2 కృష్ణుడి విగ్రహం మళ్ళీ మీరు వచ్చేటప్పటికి ఎలాగైనా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని మళ్ళీ ధ్యాన మహాచక్రానికి పత్రిజీ చైతన్య ఆరామాన్ని తయారు చేసి, కృష్ణుడు వచ్చిన తర్వాత పిరమిడ్ వస్తుందని అన్నారు ఆయన.
ఇక్కడ ప్రపంచంలోనే పెద్ద కృష్ణుడి విగ్రహం రావాలయ్యా అని విజయనగరం మాస్టర్స్ చెప్పారు. శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ఇక్కడ పిరమిడ్ వస్తుందన్నారు. అంచేత ముందు కృష్ణుడిని మనం ప్రతిష్ఠించుకుంటాం. ఆ కృష్ణుడి ప్రతిష్ఠకి మాత్రం మీ అందరి దగ్గరికి వచ్చి భిక్షాటన చేయడానికి నేను వస్తాను. ఆ రోజు ఇవ్వాలి. ఇప్పుడు వరకు ఎవరైనా బాగా తెలిసిన మిత్రుల్ని నాకు కొంచెం అవసరం అని అడిగాను, కానీ నేను భిక్షాటనకి వెళ్ళలేదు. రేపు మార్చి నుంచి ఒక 10 రోజులు మహాకర్ణ యాగంలో గడుపుతాం. ప్రతి నెల ఉన్న రోజులు మీ దగ్గరికి వచ్చి మీరిచ్చే ఆ భిక్షతో ఇక్కడ తయారు చేస్తాం. ఇస్తారా?